హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఏంటబ్బా బట్టలేంటి ఇట్లా ఏసి ఉన్నాయి, ఇన్నున్నాయి అనుకుంటున్నారా? 4 రోజుల బట్టలండి. 4 రోజుల నుంచి ఎందుకు ఉతకట్లేదా అనుకుంటున్నారా? చెప్తానులెండి అది గూడా. ఒకరోజు ఇంట్లో లేకపోతేనే మనం ఇల్లు ఎట్లనో ఉంటుంది కదండీ! 4 రోజుల నుంచి ఇంట్లో లేకపోతే ఇంక ఇల్లు ఎలా ఉంటుందండి? గందరగోళంగా ఎక్కడిదక్కడే అసలకి రోతరోతగా ఉందండి. ఇల్లు చూడంగానే అసలకి ఈ పనంతా ఎప్పుడు చేయాలో అనిపించేస్తుందిలేండి. ఎప్పుడు తెల్లారుద్దా? ఎప్పుడు ఈ పని చేద్దామా? బట్టలు ఎప్పుడు ఉతికేద్దామా అన్నట్లే ఉందిలేండి. నాకైతే వెంటనే ఇంగా ఉదయాన్నే బట్టల పనైతే పెట్టేసుకున్నానులేండి. బయట ఊడ్చేసి చుట్టూ ఊడ్చుకొచ్చేసరికి కూడా సరిపోయిందిలేండి. గాలి దుమ్ములు ఒకటి స్టార్ట్ అయిపోయినాయి కదా! అసలకి ఎక్కడ దుమ్మండి. మొన్నే కదా చెట్లన్నీ తీసేసి మంట పెట్టేసి చుట్టూ నీట్‌గా చేశారా, మళ్ళీ వెంటనే దుమ్ము అంతా గందరగోళంగా అయిపోయింది. ఇంట్లో ఉంటే డైలీ ఊడుస్తూనే ఉంటాం కాబట్టి అంత ఉండదులేండి. 4 రోజుల నుంచి లేకపోయేసరికి ఇంకా ఎట్లా ఉంటుందిలేండి. ఇంకా అంత ఘోరంగా ఉంది. పిల్లలకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కాదండి. ఇంకా పిల్లలైతే తొందరగానే వెళ్ళిపోయారు. 7:30, 7:40 కల్లా వెళ్ళిపోతారులేండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే ఈ పని అయితే పెట్టేసుకున్నాను. ఒక రోజులోనే ఉతకొచ్చు అంటే అవసరం ఉన్నాయి ఉతికేసి కతమై ఉంచుదాం అనుకున్నానండి. ఫస్ట్ అవసరం లేనివి ఉంచేసి, అంటే అన్నీ ఉతకాలి అంటే ఉతకలేం కదా! 4 రోజుల బట్టలంటే మాటలండి కాదు కదా! అలా అని చెప్పేసి ఫస్ట్ కొన్ని పక్కన వేసేసాను. ఇంకా కొన్ని తడిపి పెడుతూ ఉన్నా. మళ్ళీ ఇంకా పిల్లలకు కూడా వంట అంత అర్జెంట్ ఏం కాదు కదా! పిల్లలు వచ్చే ముందైనా చేయొచ్చులే అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ ఈ బట్టలన్నీ ఉతికేసేయాలి. మళ్ళీ ఏడిచిన బట్టలు ఎందుకులే ఇంటి నిండా అలానే అని చెప్పేసి ఇంక మొత్తం కూడా ఉతికేస్తున్నానులేండి. ఇంక నేను వీడియో ఆ రోజు అక్కడ వరకే తీసానులేండి. నాకు ఆ బట్టలు ఉతికేసరికి సరిపోయి ఇంకా అసలుకి నీరసం వచ్చేసిందిలేండి. ఇంకా ఆ రోజు వీడియో అయితే తీయలేదు. ఈ వీడియో వచ్చేసి మరుసటి రోజు వీడియో అండి. కంటిన్యూషన్ వచ్చేసి ఇంకా ఉదయాన్నే టిఫిన్ అయితే స్టార్ట్ చేశానులేండి. ఆ రోజు అసలుకి ఆ బట్టలు ఉతికేసరికి నాకు ఓపిక లేదులేండి. టిఫిన్‌కి కూడా ఏమీ పోయలేదు. ఎట్లైనా మామిడికాయ ఉందిలేండి. ఉగాది రోజు మామిడికాయలు తీసుకొచ్చారు. ఒకటి పచ్చడి చేశాను, ఉగాది పచ్చడి. ఇంకొకటి పచ్చడి పెడదామని చెప్పేసి అలానే ఉంచేశాను. ఇంకా టిఫిన్‌కి ఏమీ లేదులే అని ఇంగా పులిహార, నేను మామిడికాయ పులిహార అయితే చేస్తున్నానులేండి. రైస్ వండేసాను. ఇంకా మామిడికాయ కూడా తురిమి వేసుకున్నానులేండి. మామిడికాయ పులిహార బాగుంటుంది కదండీ! ఎప్పుడు నిమ్మకాయ పులిహార ఇవే చేస్తున్నాను కదా! ఇంక మామిడికాయ ఉంది అని చెప్పేసి మామిడికాయ పులిహార అయితే కలిపేస్తున్నానులేండి. ఇంకా టిఫిన్‌కి కూడా పోసేసుకోవాలి ఈ రోజు నుంచి. ఇడ్లీ అన్నా లేదా దోసకన్నా పొయ్యాలండి. ఇక్కడ ఒక పక్కన టీ కూడా పెట్టేసాను. మామిడికాయ తురిమి పెట్టేసానులేండి. ఇంకా కొంచెం ఉంది, అంటే ఉప్పు కారం వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి అలానే ఉంచేసాను. దాన్ని కూడా ఏం చేశాను అనేది కూడా చూపిస్తానులేండి. చూడండి. పిల్లలకి మార్నింగే స్కూల్ కదండీ! అంటే హాఫ్ డే స్కూల్ అయ్యేసరికి కొంచెం ఫాస్ట్‌గా తొందరగానే చేయాల్సొస్తుంది. అంటే టిఫిన్ వరకే ఫాస్ట్‌గా చేయాల్సొస్తుందిలే కానండి. ఇంకా భోజనం టయానికైతే కొంచెం వంట అయితే నిదానంగానే చేసుకోవచ్చు కదా! పిల్లలు వచ్చే టయానికి ఏముందిలే నిదానంగా చేయొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ వరకైతే కొంచెం ఫాస్ట్‌గానే చేసేస్తున్నాను. చూడండి, పల్లీలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు ఇవన్నీ కూడా వేసేసుకుని, కరివేపాకు కొంచెం తక్కువే ఉందిలేండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పులిహోరలోనికి. రైస్‌కే నేను మామిడికాయ తురుమైతే పట్టించేసి ఇంక మొత్తం ఇలా తాలింపులు అయితే వేసేసానులేండి. చాలా బాగుందిలేండి. పులుపైన అవి కరెక్ట్‌గా సరిపోయింది. మరీ పుల్లగా లేదు, మరీ పులుపు లేకోకుండా లేదులేండి. బాగుంది. చాలా బాగుందిలేండి. మామిడికాయ పులిహోర మాత్రం బాగా కుదిరింది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళారులేండి. ఇంగా వెంటనే చేపలొచ్చినాయిలేండి. అంటే ఇట్లా బండి మీద పెట్టుకుని అమ్మడానికొస్తారు కదండీ! ఇంక వాళ్ళ దగ్గర బాగానే ఉంటాయిలేండి. ఫ్రెష్‌గానే ఉంటాయి. చాలా రోజులైపోయిందిలే అని చెప్పేసి ఇంకా చేపలైతే తీసుకున్నాను. చాలా తక్కువ రేటుకే వస్తాయి. అంటే చిన్న చిన్న ముల్లులు ఉండవులేండి. పెద్ద ముల్లులే ఉంటాయిలే గానీ తీసుకోవడానికి బాగుంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా అలా అని చెప్పేసి చేపలు తీసుకున్నా. చేపలు నేనే చేశానులేండి. ఇంకా చేపలు చేసి ఫ్రెష్ అప్ అయిపోయానులేండి. కొంచెం ఎట్లైనా చేపలు చేసినప్పుడు ఆ స్మెల్లు అంతా చికాకుగా ఉంటుంది కదా! ఇంక అలా అని చెప్పేసి చేపలు చేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయానులేండి. చేపలు చేసేటప్పుడే చింతపండు కూడా నానబెట్టేసానులేండి. ఇంక తొందరగా కూడా నానిపోయింది. ఒక పక్క రైస్ పెట్టేసాను. ఇంకొక పక్క కూర కూడా తాలింపు చేసేస్తున్నానులేండి.
నేను చేపల కూరలోనికి టమాటా వేస్తానండి. బావుంటుందిలెండి. కొంచెం పుల్ల పుల్లగా. అంటే చింతపండు పులుసు వేసుకున్నా గానీ టమాటా గూడా వేయండి. చాలా బావుంటుంది. ఈరోజు కొంచెం ఇంకా డిఫరెంట్‌గా చేస్తున్నానులెండి. అంటే చాలామందికి తెలుసు. చాలామంది కూడా చేస్తారులే గానండి. నేను ఎప్పుడైనా ఒకసారే ఇలా చేస్తానులెండి. ఇంకా చూడండి నేను చేసిన చేపలైతే ఇవేలే అండి. నేను తలకాయలు అలానే కొన్ని ముక్కల వరకు సెపరేట్ చేసి పులుసులాగా పెట్టేస్తున్నాను. ఇంకా కొన్నైతే ఫ్రిడ్జ్‌లో పెడతానులెండి. అన్నీ వండినా గానీ తినలేం కదా! మళ్ళీ ఎప్పుడైనా ఒక 2 రోజుల తర్వాత ఫ్రై చేయడమా, లేకపోతే పులుసులాగా చేయడమా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కొన్ని ముక్కలైతే అలా బాక్స్‌లోకి తీసి అయితే సెపరేట్‌గా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిన తర్వాతనే ఈ తాలింపులోనే జీలకర్ర, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొంచెం లైట్‌గా అలా ఫ్రైలాగా అయిన తర్వాతనే ఉప్పు, కారం అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం అలా మగ్గిన తర్వాతనే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి చెప్పాను కదా! కొన్ని ముక్కలైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నానులెండి. అంటే స్టార్టింగ్‌లో 4 రోజుల నుంచి బట్టలు ఉతకలేదని చెప్పా కదండీ! ఎందుకు ఉతకలేదంటే అండి ఊరికెళ్ళానండి. ఉగాది అయిపోయిన రోజు తెల్లారి ఫ్రైడే రోజు నేను ఊరికెళ్ళానండి. అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను. కొంచెం పనుంది అని చెప్పేసి. కొంచెం పని పడి 4 రోజుల వరకు ఉండాల్సొచ్చిందిలెండి. ఇంక 4 రోజులు బట్టలు కదా! అందువల్ల ఉతకలేదులెండి. అందుకే అన్నానులెండి 4 రోజుల నుంచి బట్టలు అలానే ఉండిపోయినాయి అని చెప్పేసి. కొన్ని చేప ముక్కల వరకి ఇంకా అలా బాక్స్‌లో అయితే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానులెండి. ఇంకిలా బాగా మగ్గిన తర్వాతనే నేను చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చింతపండు రసం యాడ్ చేసుకున్నప్పుడే కొంచెం ఉప్పు, కారం, పులుపు సరిపోయినాయో లేదో చూసుకొని చాలకపోతే వేసుకుంటాను. చింతపండు రసం బాగా మరిగిన తర్వాతనే చేపలేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసేసుకున్నాక చేపలు వేసేసుకున్నామనుకోండి బాగా ఉడికిపోయి చేప కుళ్ళు కుళ్ళు అయిపోయిద్ది. అసలకి బాగోదులండి. మరిగిన తర్వాతనే వేసుకోండి. ఈ ప్రాసెస్‌లో ఒకసారి చేయండి. చాలా బావుంటుందిలెండి చేపల కూర అయితే. పుచ్చకాయలు తీసుకొచ్చారులెండి. ఇప్పుడు సమ్మర్ కదా! ఈ సమ్మర్‌లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్సే తీసుకోవాలండి. 3 వచ్చేసి రూ. 50 నైట్ తీసుకొచ్చారు. ఆటోలో కూడా అమ్మడానికొస్తారండి. ఇంగ పుచ్చకాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి కొంచెం తినాలని చెప్పేసి ఇంక ఇవే ఎక్కువ సమ్మర్ అన్ని రోజులు కూడా ఇవే తింటాంలెండి. ఇంకా కట్ చేసేసి ఉంచేసాననుకోండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా తింటారు కదా! ఇంక అలా అని చెప్పేసి కట్ చేస్తున్నా. ఈ సపోటా కాయలు కూడా చాలా బాగున్నాయిలెండి. ఇంటి పక్కన చెట్టు ఉంది కదా! పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళైతే ఇచ్చారు. ఎట్లైనా చెట్ల మీదయి అప్పటికప్పుడే తెంపినయి వేరు. మళ్ళీ వాళ్ళు పండబెట్టి బయట అమ్మే ఫ్రూట్స్ అయి వేరు కదండీ! ఇవైతే చాలా బాగున్నాయిలెండి సపోటాలు గూడా. ఇంగా చేపల పులుసయితే మరిగిన తర్వాతనే నేను ఇలా చేపలయితే వేసేసుకున్నా. కొంచెం గిన్నె ఆహ్, ఇరుకయినట్లుందిలెండి. కొంచెం పెద్ద సైజు లేదు. ఇంక అలా అని చెప్పేసి దీంట్లోనే చేస్తున్నా. అంటే ఉందిలే గానండి పైనుంది ఇంక తీయలేదు అని ఇంక దీంట్లోనే పెట్టేస్తే గానండి కొంచెం పొంగినట్లు గ్యాస్ పొయ్యి అంతా గూడా అయింది. కట్ చేసి ఇలా బాక్స్‌లో పెట్టేసాననుకోండి, ఎప్పుడంటే అప్పుడు ఈవినింగ్ వరకు, నైట్ టైం వరకు గూడా తినేస్తారు కదా! ఇంక అలా అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇంక అలా కట్ చేసి బాక్స్‌లో పెట్టేస్తానులెండి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మంచి ఎండే ఉంటుంది కదండీ! రాగానే కొంచెం ఇలా ఫ్రూట్స్ లేతే కూల్ డ్రింకు అంటే జ్యూసులు లాంటివి ఇవి తాగితేనే కొంచెం పిల్లలకి ఆ ఎండ దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది కదండీ! ఇంక అలా అని చెప్పేసి రాగానే తింటారన్న ప్లాన్‌తోని ఎప్పుడైనా సరే ఇంకా ఇలానే చేసేసి ఉంచేస్తానులెండి పిల్లలకి. ఇక్కడ కట్ చేశాను కదండీ! కొంచెం పుచ్చకాయ ఫస్ట్ పై వరకు బానే ఉంది. లోపల కట్ చేసే కొద్దీ ఎందుకో తెల్లగాను ఎట్లానో ఉందిలేండి. ఎందుకో అది తినాలి అనిపించట్లేదు అని చెప్పేసి ఇంక తీసి పడేసాను. గింజలు ఎక్కువ ఉన్నాయండి. పుచ్చకాయలో గింజలు లేకోకుండా ఉంటే భలే తినాలనిపిస్తుంది కదా! గింజలుంటే ఆ గింజలే నోటికి తగులుతా ఉంటాయి. గింజలు సెపరేట్ చేసుకోవాలి, మళ్ళీ తినాలి. కొంచెం గింజలు లేకుండా ఉంటేనే బావుంటుందనిపిస్తుంది నాకైతే. రైస్ అయితే రైస్ కుక్కర్‌లో వండాలండి. గ్యాస్ మీద ఇంకా వండకూడదులెండి. ఎందుకంటే అసలు గ్యాస్ రేటు పెరిగింది. రేటు పెరగడం పక్కన పెడితే గ్యాస్ అసలకి దొరకట్లేదు కదండీ! గ్యాస్ ఒకటి, పెట్రోల్ ఒకటి
ఇవి అన్నీ కూడా కొంచెం దొరకట్లేదండి. గ్యాస్ బ్లాక్‌లో కొనాలి అంటే 2000, 3000 ఎందుకొచ్చిన బాధలు ఇక నుంచైనా రైస్ కుక్కర్‌లో పెట్టేద్దాం. రైస్ కుక్కర్ ఉంది కదా! ఇలాంటప్పుడైనా వాడుకోవచ్చు కదా! అలా అని చెప్పేసి ఇంక రేపటి నుంచయితే రైస్ కుక్కర్‌లోనే పెడతానులెండి రైసు. గ్యాస్ అయిపోతే అసలకి దొరకడం కష్టమండి. పెట్రోల్ బంకుల్లో చూడండి క్యూ కడుతున్నారండి అసల పెట్రోల్ కోసం అని చెప్పేసి. ఇంక మా బైకొచ్చేసి అది ఛార్జింగ్‌దేలెండి. పెట్రోల్‌దేం కాదు. అదొకటి మాకు సేఫ్టీ అయిపోయిందిలెండి. మాకదొక ప్లస్ పాయింటేలెండి. ఇంకా చూడండి ఇక్కడ పుచ్చకాయలు కూడా కట్ చేసేసా కదండీ! ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. చెప్పాను కదండీ! నేను మామిడికాయ ఉంచుతున్నాను. దేంట్లో వేస్తానా అని చెప్పేసి. చేపల కూరలో వేద్దామని చెప్పేసి ఇంక అలానే ఉంచేసానులెండి. మామిడికాయ చేపల కూర చాలా బావుంటుంది కదా! ఇలా పులుసు కొంచెం దగ్గర పడేనప్పుడే ముక్కలు వేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఫస్టే వేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోయి కొంచెం కనపడుకోకుండా ఉంటుంది. మామిడికాయ ముక్క చేప ముక్కలాగా కనపడితేనే బావుంటుంది కదా! ఇంక అలా అని చెప్పేసి ఇంకా కొంచెం గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం నేను అలా మామిడికాయ ముక్కలైతే వేసేసాను. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి. ఇంక ఈలోపైతే నేను అంట్లున్నాయిలెండి. అంటే ఎక్కువేమి లేవులే గానీ కొన్నే ఉన్నాయి. కడిగేసేద్దాంలే అని చెప్పేసి ఇంక అంట్లయితే కడిగేస్తున్నాను. ఎందుకోగానండి ఎక్కువ అంట్లున్నప్పుడేమో కడగాలి అంటే బద్ధకంగా ఉంటుంది కదా! కొంచెం రెండో ప్లేట్‌లో, రెండే గిన్నెలు ఇట్లా ఉన్నాయనుకోండి, రెండే కదా కడిగేస్తే అయిపోయిద్దిలే మళ్ళీ ఎందుకు ఈ 2 ఇలానే ఉంచడం అనిపిస్తది కదండీ! నాకైతే అలానే అనిపిస్తదిలెండి. మీకు కూడా అంటే కొందరు ఒక్కొక్కలాగా ఉంటారు కదా! ఎక్కువ ఉంటేనే కడగాలనిపిస్తది కదండీ కొందరికి. కొందరికేమో ఎక్కువున్నాయి కదా! తర్వాత కడగొచ్చులే అనిపిస్తది కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాం కదండీ! ఒక్కొక్క అలవాటు. చూడండి అంట్లన్నీ కూడా కడిగేసాను. ఇంకా కొంచెం షింక్ కూడా కడిగేస్తున్నానండి. షింక్ అసలకి ముందే కడిగానులెండి. మళ్ళీ కొంచెం అంట్లు కడిగాను కదా! కొంచెం ఓసీడీ అంటారు కదండీ! ఆడవాళ్ళకి కొందరికి. నాకైతే అది ఉందిలెండి. నీట్‌గానే ఉంది షింకు. అంతకుముందే కొంచెం పీస్ పెట్టి రుద్దేశాను. మళ్ళీ ఇప్పుడు అంట్లు కడిగాను కదా! అని చెప్పేసి మళ్ళీ కడుగుతున్నానులెండి. ఇక్కడ పచ్చిమిరపకాయల ఇంకా పచ్చిమిరపకాయలు ఏమైందంటే నేను ఊరు వెళ్ళే ముందే తీసుకొచ్చారు. అంతకుముందే తీసుకొచ్చారండి. పచ్చిమిరపకాయలు ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో. 4 రోజుల నుంచి అవి తీయట్లేదు కదండీ! వాడట్లేదు కదా! కొంచెం కుళ్ళిపోయినట్లు ఉన్నయివి. మళ్ళీనేమో పండిపోయినాయిలెండి. బాగా పండినియి. బావున్నయి. పండినయి బావున్నాయి కదా! ఎందుకో వేస్ట్‌గా పడేయడం అని చెప్పేసి ఇంక ఎండలో ఏసేసానులెండి. కొంచెం ఒక 2, 3 రోజులు అలానే ఎండకుంచాననుకోండి ఎండుతాయి కదా! ఎండుమిరపకాయల్లాగా అవుతాయి. తాలింపులోకి ఇలా పప్పు తాలింపులోనికి కూరలు తాలింపు చేసినప్పుడు అలా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకెప్పుడైనా సరే పండిపోయిన పచ్చిమిర్చినైతే నేను ఎక్కువ శాతం అలానే వాడుకుంటానులేండి. అవైతే అలా ఎండలో వేసేసాను. ఇంకా కొన్ని పచ్చిమిర్చి బాగున్న మటుకేమో మళ్ళీ కడిగేసి అలా డబ్బాలైతే వేసి పెడుతున్నానులేండి. ఇంక అవైతే చూడండి ఎండకి తీసుకెళ్ళైతే బయట పెడుతున్నాను. ఇక్కడ కూర కూడా అయిపోయిందిలెండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలులేండి. చాలా బాగా కుదిరింది. నేనిక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నా. ఉప్పు, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినాయిలెండి. చాలా బాగా కుదిరింది. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానులెండి. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.